పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 2 కూడా డ్రోన్‌లనైతే మోహరించాయి సరిహద్దుల్లో. బంగ్లాదేశ్ కూడా కాలు దువ్వుతుంది యుద్ధానికి. అంటే ఎక్కడ ఎటునుంచి సపోర్ట్ వస్తుంది, నాటో దేశాలు ఏవేవి సపోర్ట్ చేయకుండా అయితే బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం భారతదేశంపై అయితే ఎటువంటి కాలు దువ్వడం పని అయితే చేయదు. కానీ ఈరోజు నాటో దేశాలు చాలా వరకు బంగ్లాదేశ్‌కే కాదు పాకిస్తాన్‌కి కూడా సహాయం చేస్తున్నాయి. పక్కనే ఉన్నటువంటి మనకు చైనా గురించి తెలిసిందే. ఇప్పుడు పాకిస్తాన్‌లో కూడా కొన్ని డ్రోన్‌లయితే మోహరించింది. అలాగే బంగ్లాదేశ్ మొన్న టర్కీస్‌కి సంబంధించినటువంటి డ్రోన్‌లను మోహరించింది. ఈ డ్రోన్‌ల ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలను కూడా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో యాంటీ డ్రోన్ వ్యవస్థనైతే భారతదేశం ప్రవేశపెడుతుంది. ఈ శత్రు దుర్భేద్యమైనటువంటి బలగాల్ని, అలాగే శత్రు దుర్భేద్యమైనటువంటి రక్షణ వ్యవస్థనైతే తీసుకొస్తుంది భారత ప్రభుత్వం. దీనికి హోంమంత్రి అమిత్ షా, అలాగే రాజ్‌నాథ్ సింగ్ గారు ఇద్దరూ కూడా దీనిపైన పూర్తి వ్యవస్థనైతే రెడీ చేయడానికి సిద్ధపడ్డారు. అలాగే దీనికి ఈ వ్యవస్థను ఆల్రెడీ సిద్ధం చేశారంట నిన్న అమిత్ షా గారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ క్షణమైనా వీళ్ళు డ్రోన్లు గనక వినియోగిస్తే పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఏదైనా సరే యుద్ధం వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అంటే అది పెద్ద యుద్ధమా, చిన్న యుద్ధం పక్కన పెడితే పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశంలో కూడా అల్లకొల్లాలు సృష్టించవచ్చు. పైగా ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడుల్ని ఆసరాగా చేసుకొని రిజర్వేషన్ కోసం జరిగినటువంటి నిరసనల్ని ఇప్పుడు హిందువులపై దాడుల వరకు తీసుకొచ్చారు. తర్వాత ఈ హిందువులపై ఉన్నటువంటి దాడుల్ని భారత్, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్ యుద్ధానికి దారి తీసినా తీయొచ్చు. పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి.